కోడిగుడ్డు వెల్లుల్లి కారం తింటుంటే వెల్లుల్లిపాయల ఫ్లేవర్ తగులుతూ స్పైసీగా చాలా బాగుంది. జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ 5 మినిట్స్ లో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక రోల్ తీసుకొని అందులోకి వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసుకొని కొద్దిగంత జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసేసి ఇంకొకసారి దంచేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక గుడ్ని పగలగొట్టి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని కూడా వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్ లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఎగ్ అనేది టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మరో 1 మినిట్ వరకు కుక్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా చేసేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని లాస్ట్ లో కొద్దిగంత కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, స్పైసీగా టేస్టీగా అద్దిరిపోయింది